బీఆర్ఎస్ ఖజానా మొత్తం ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే విజయ రామారావుతో కలిసి ప్రచారం చేసిన శ్రీధర్ బాబు ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ప్రయత్నం చేయలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దశల వారీగా ఒక్కొక్క హామీని అమలు చేస్తున్నామన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగతా హామీలు కూడా అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. తెలంగాణ ఎందుకు కోరిండ్రు? మన జీవితాల్లో మార్పు రావాలి, ఈరోజు యువతకు ఉద్యోగాలు రావాలి, మహిళా సోదరిమణులకు స్వశక్తి కలిగించి వారి ముఖాల్లో చిరునవ్వు కనబడాలి, కార్మికులకు మేలు జరగాలి, ఇల్లు లేని నిరుపేదకి ఇల్లు ఇవ్వాలి. ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజానీకానికి, బీసీలకి, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకి వీరందరికీ మేలు చేయాలి. మేలు చేసే క్రమంలో అన్యాయం జరిగింది ఆ రోజని ఆలోచన చేసి తెలంగాణ ప్రజలందరూ కోరితే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే 10 సంవత్సరాల కాలంలో వారు చేసింది ఏంది? మీరు